డాన్స్ చేయండి, భగవంతుడు దారి చూపిస్తాడని చెప్తాను. సేనవాణి ఇస్తున్నాడు. అదృష్టం ముందుకు నొక్కెత్తు, మూలవాన్ని నొక్కెత్తు. మన ప్రయత్నం చేస్తే మన అదృష్టం ముందుకు వస్తుంది. మనం ఇంట్లో వండుకుంటే ఎదురాదు. సందీప్ ఎన్ని రోజులు పెట్టినా లేదు. సెంట్రల్ పోలీస్ రూమ్ ఉంటుందా ఇప్పుడు? ఇద్దరు నిలువైనా మళ్ళీ సివిల్లోకి వచ్చేసి ఉండలేనాడు అన్న. హరాస్మెంట్ అలాగ ఉంటుంది. ఆలోచించిందంటే లాస్ట్ వేస్తే ఏమైతే మిల్లా అని అడిగిన నేను. లాస్ట్ ఏమైతే ఆయన వీనే ఉంటా గిట్టే ఉంటా వేస్తే అయితే ఇట్లయితే చేసేటప్పుడు తిరిగారు. నాకేం నచ్చింది నువ్వు అమ్మాయి లాస్ట్ అప్లికేషన్ పెట్టినా. లాస్ట్ పెట్టినా 2 నెలలు వెయిట్ చేసి నాకు 2 నెలలు తినాలి పండుకోవాలి. పోలే పరడుకోలే. ఒక 2 నెలల తర్వాత యాక్సెప్ట్ చేసి అప్పుడు శాంక్షన్ అయ్యి అప్పుడు ఆడ ఎక్కితే దాని నుంచి జమ్ముకి వచ్చి జమ్మూ నుంచి ఢిల్లీ నుంచి ఎక్కి. ఆ తర్వాత మళ్ళీ భువనేశ్వరం సర్టిఫికేట్స్ ఉండే. దాని తర్వాత జిల్లా మళ్ళీ సెలక్షన్ పడదు. అప్పుడు సెలక్షన్ రిక్రూట్మెంట్లో పడే అప్పుడు సెలెక్ట్ అయినా షార్ప్ అంటే చాలా టక్ టక్ ఎగ్దమ్ పాస్ అయిపోయినాం. టక్ 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 సీను బాగానే చేసే కానీ రాకపోయి ట్రై టు బెస్ట్ అది కూడా అంటారు కదా. మనం ప్రయత్నం చేస్తే కాదే అబ్బగాలే పోవాలంటే కాదు. అబ్బ కావాలి పోవాలంటే కాదు. నీ మైండ్ డైవర్ట్ అయ్యి ఇంకో దిక్కు పని చేసుకుంటే నీ మాట మాట్లాడితే కాదు. కాన్సన్ట్రేషన్ ఉండాలి. అక్కడ లవర్ కావాలి, ఇక్కడ ఇది కావాలి. సాయంత్రం కాగానే మైండ్ అంతా పూర్వమైన ఉంటుంది. ఇంకేది అవుతావు. బాగా నేర్చుకుంటున్నారు పిల్లలంతా. అలా తప్పేం లేదు. ఇలాంటి వాళ్ళు చెప్తేనే మంచిగా లవర్ కాదు, దాన్ని అయ్యి వస్తుంది. నువ్వు చెడ్డగా రోజు ఆ లవర్ ఫెయిల్ అయిపోయి ఎంటకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆడికి ఎంటకి పోతుంది. రాదు స్విచ్ ఆఫ్ పో నీ దాన్ని నువ్వు చేసుకో అని రాదు. స్విచ్ ఆఫ్ అక్కడ ఎక్కడనే పోతుంది రాదు. మనది ఉంటేనే వస్తుంది. నువ్వు 10th ఫెయిల్ అయినావు కదా, అయితే ఏం చేయమంటున్నావు? అరే నువ్వు నాకేం తెలుసు? అరే నువ్వా? అయ్యో ఫలానా ఇస్తుంది కదా. కాలేజ్ ఉంటుంది, కాలేజ్ ఫ్రెండ్స్ వస్తారు. అప్పుడు సారీ ఏమనుకోకు బండి ఆపది చూడదు, మొహం చూడదు. అవలగాని లెక్క పిచ్చి లెక్క బండి ఆపిలో పడతాడు. కానీ బండి నీ చూడదు. చూస్తా స్విచ్ ఆఫ్ నీ ఫోన్ డిలీట్ చేస్తుంది. వాడు ఫాస్ట్ గా ఫెయిల్ అయిపోయినాను. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసి లెక్చరర్ ఇలాంటి లెక్చరర్ దొరకడు. సబ్జెక్ట్ 100% చెప్తున్నా. సబ్జెక్ట్ అన్నా మనం మంచిగా ఉన్నప్పుడు అందరు వస్తారు, మనం చెడ్డకున్నప్పుడు ఎవరు. ఇది వాస్తవం. ఒకటి లంచతనం దొంగతనం చేయకూడదు. నువ్వు అన్నీ ఎక్కడ దొంగతనం చేయదు, నమ్మకతనం చేయకూడదు, అబద్ధం ఆడదు. ఈ 3 పాయింట్స్ ఎక్కడ పోయినా నీ దోస్తుల్లో కానీ, నీ రిలేషన్లో కానీ, నీ ఏరియాలో కానీ, నీ స్కూల్లో కానీ, నీ నౌకరీ చేసే దగ్గర ఫ్రాడ్ చేయకూడదు. వీడు ఫ్రాడ్ అని పేరు పడ్డదానికి కథం పెట్టి ఫ్రాడ్. వీడు ఇప్పుడు నువ్వు ఊర్లో ఉన్నావు దొంగతనం చేసా యాదవాడు పచ్చి దొంగరా భయ మొన్న దొంగతనం చేసిండు ఖాతం అయిపోయాని పేరు పడిపోయా మచ్చ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లంచం ఈ అమ్మాయి ఏడుంటారా భయ పడే ఆడదాని దగ్గర దాని దగ్గర ఉంటాడు. మన వాడేం కడతారు 50,000 అప్పు అడిగి నన్ను ఎవరికైనా పోయి అడిగితే వాడేం కడతారా భయ దాని ఇంటికాడ ఉంటాడు పోయి పొద్దున్న లేవగానే. ఇవన్నీ ఎవరు చేసుకున్నాయి? మన చేతులు. తప్పు చేయడం ఎవరు లేరు. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి శక్తి అందరికి ఉండదు. కాకపోతే ఒక్కసారి దాన్ని పడ్డదనుకో కథం పోదు పేరు. దాన్ని మాఫ్ చేసుకోవాలంటే నేను ఇంతవల్ల కాదు.
అందరితో కలిసి ఉంటేనే 10 మంది మనతో ఉంటారు. మనం గెలవకపోతే ఎవరు కలిసి ఉండరు. మనం మాట్లాడితే 10 మంది మనతో మాట్లాడతారు. మనం మాట్లాడకపోతే ఎవరు మన దగ్గర రారు. సొసైటీ ఏ దావత్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఏ ఫ్రెండ్ సర్కిల్ పోవాలన్నా పోవాలి, రావాలి.